హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లీలా క్రేజీ వ్లాగ్స్. ఈరోజంతా కూడా మా ఊర్లో మీకు కొద్దిగా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్‌ని చూపిద్దామని వచ్చాను. నాకు తెలిసి మన వాళ్ళందరికీ కూడా ఇలాంటి వాతావరణం అంటే చాలా ఇష్టం. ఇంతకీ ఇదేంటంటారా? ఇదైతే ఒక చిన్న పొలం అనమాట. ఈ పొలంలో వీళ్ళు ఎంచక్కగా అరటి తోట, మిరప నారు, వంగ నారు, బెండకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్ని రకాల వెజిటబుల్స్ సాధ్యమైనంత వరకు యేసుకొని ఎంచక్కగా పగలంతా ఇలా ఈ కొద్దిగా పొలంలో పని చేసుకుంటా ఎంచక్కగా లైఫ్ లీడ్ చేస్తున్నారనమాట. నాకు తెలిసి చాలామంది ఈ లైఫ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఎంచక్కగా లైఫ్‌లో సెటిల్ అయ్యాక ఇలాంటి ఒక లైఫ్ కావాలి అనుకుంటారు. కాపోతే మాలాగా పల్లెటూరులో ఉండేవాళ్ళు ఇలాంటి పనిలో సెటిల్ అయ్యి చేసుకుంటూ సెటిల్ అవుతారనమాట. మీలో ఎంతమందికి ఇష్టం కార్తీక మాసానికి అరటి డొప్పలు మేము కొనక్కర్లేదు. మాకిక్కడ ఇలానే దొరుకుతాయి. చాలా న్యాచురల్‌గా ఇదంతా కూడా మిరపనారనమాట. నీళ్లు పెడుతున్నారు. అసలు ఎంత చల్లగా ఉందో తెలుసా? పైన అంత ఎండగా ఉన్నా ఆ ప్లేస్‌లో మాత్రం చాలా చల్లగా ఉంది. ఇలా బంతి పూలు దేనికి కురువుండదండి అసల. ఉసిరికాయలు పెద్ద చెట్టే ఉంది. ఉసిరికాయల చెట్టు అసల ఉసిరికాయలైతే బొచ్చెడు. మునగ చెట్టు, అలానే జామ చెట్టయితే కాయలెక్కువైపోయి వంగిపోయిందనమాట. అసల చెట్టు జాంకాయలు తింటే ఆ రుచే వేరబ్బా! నిజంగా కొనుక్కుంటే ఇంత రుచి రావు. ఎందుకో ఏమో కానీ, అసలు మామూలుగైనా మాకెక్కువ పొలాల్లో పండించేయే దొరుకుతాయిలే. కానీ ఇలా చెట్లువి కోసుకొని తింటే ఆ తృప్తే వేరు కదా! ఇదంతా కూడా అరటి తోట, అలానే కొబ్బరి తోట, బంతి పూలు అసల ఇన్ని ఉన్నాయంటే నాకైతే ఇంకా మావి ఉన్న కొద్ది ప్లేస్‌కే నేనంత ఆనందపడిపోతున్నాను. నిజంగా నాకింకా బాగా డబ్బులు వస్తే ఒకవేళ ఇంకొక అరెకరం కొనుక్కొని ఇలా అన్ని చెట్లు ఇంత పెద్ద పెద్దయి ఏసుకోవాలనుంది. అంత ఇష్టంగా ఉంది. ఎవరైనా సరే సిటీలో లైఫ్ ఇష్టపడతారు. నాకేంటో ఈ పిచ్చి పట్టింది నాకర్థం కావట్లేదు. అసలిదంతా చూస్తుంటే నేనెప్పుడు ఇంత పెద్ద పొలం ఏసుకుంటానా అన్నంత బావుందనమాట. మామూలుగా మా చెట్టుకి ఒక టమాటా వస్తేనే నేనొక పెద్ద రీల్ తీసి జూపిచ్చాను. అసలు ఇన్ని టమాటా చెట్లున్నాయో చూస్తున్నారా? జామ చెట్టు చూడండి అసలెలా ఒరిగిపోయిందో. జాంకాయలైతే ఎంత పెద్దగా, ఎంత రుచిగా ఉన్నాయో. అసలు సిటీలో ఉండే వాళ్ళకి ఈ లైఫ్ అసలే ఉంటదా అండి? ఇంత బాగుంటదా? చాలామంది కొందరైతే ఏమోలే కానీ చాలామంది చాలామందికి ఇలాంటి లైఫ్ ఇష్టం. కానీ కొందరుంటారు అసలెంత పొగరంటే మేము సిటీలో ఉంటాం. మాకివన్నీ వద్దు. ఏముంటది పల్లెటూరులో మట్టి, మన్ను అంటారు. ఆ మట్టి గురించే కదండీ ఇన్ని తాపత్రయాలు పడుతుంది. మనం చచ్చిపోయాక గూడా ఆ మట్టిలోకే ఎళ్ళాలి. అసలు ఇంత న్యాచురాలిటీ ఇంత ఇదిగా మనకి సిటీలో ఎతికినా దొరకదు. కానీ కొందరు పొట్టతిప్పల గురించి, అవసరాల గురించి ఎళ్లి అక్కడ బతకడమే కానీ ఒక్కసారి పల్లెటూరొచ్చాక తిరిగెళ్ళాలంటే ప్రాణం ఒప్పదు చాలామందికి నాకు తెలిసి. అంత మ్యాజిక్ ఈ పల్లెటూరులోనే ఉంది. అయినా ఈ ఈ గాలికసలు ఏసీలు అవసరం లేదు. మందు లేకుండా పండించే కూరగాయలు, కావాల్సినప్పుడు పోషకాలు, ఎంత విటమిన్స్ కావాలంటే అన్ని రకాల ఆకుకూరలు, పండ్లు ఏయి కావాలంటే అయి దొరుకుతాయి. ఒక పిజ్జా, బర్గర్ ఇలాంటివి తప్పించి ఆవు పాలు, ఆవు నెయ్యి, గేదె పాలు, గేదె నెయ్యి సిటీలో వాళ్ళు ఆవు పాలు, పెరుగు ఇవన్నీ దొరకాలంటే అసలు ఎప్పుడో ఒకసారైతే వాళ్ళు అమృతంలాగా చేసుకుంటారంట. మాకు చాలామంది ఇక్కడి నుంచి వెజిటబుల్స్, కూరగాయలు 2 ఒకటే అనుకోండి. పాలు, పెరుగు, నెయ్యి పంపిస్తారు. కానీ మాకు ఆ కరువే లేదసల. ఏది కావాలంటే అది ఫ్రెష్‌గా, స్వచ్ఛంగా తీసుకోగలుగుతాము. మీలో ఎంతమందికి ఈ లైఫ్ ఇష్టం నాకైతే కామెంట్ చేసి చెప్పండి. చూసారా అరటికాయలు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. అసలు నాకు ఇది చూసినప్పుడల్లా అనిపిస్తుంది మేమెప్పుడు ఇంత మంచిగా కొనుక్కొని ఇంత బాగా చేసుకుంటామా అనిపిస్తుంది. ఉన్నది ఎంచక్కగా చేసుకోక మళ్ళీ ఇది గూడా. అయినా మనమేం డాబాలకు ఆశపడితే తప్పు గానీ, ఇలాంటి పొలాలకి ఆశపడి ఇలా నీట్‌గా పొలం పని జేసుకోవాలంటే తప్పేం లేదు. ఇవన్నీ కూడా వీళ్ళు పండించుకుంటా ఇంటి దగ్గర అమ్ముకుంటారనమాట. హోల్‌సేల్ రేటే మరీ ఎక్కువేం కూడా ఉండదు. మేమైతే మాక్సిమం అన్నీ వీళ్ళ దగ్గరే తీసుకుంటాము దొరికినంత వరకు. వీళ్ళ దగ్గర ఏమున్నా కానీ మేము కొనుక్కుంటాం అనమాట. ఇప్పుడే అసలు మొత్తం కాలంతా మట్టి మట్టి అయిపోయింది. బుడదలో కాలేసే అలవాటు లేదు కదా! ఇదైతే అరటి పువ్వు. మనకి సిటీలో అయితే ఇది కొనుక్కోవాలి. ఇక్కడైతే వీళ్ళకి కూర వండుకోరంట.
అందుకని పువ్వులు ఇలా పడేశారు. నేను చూసాను ఒక్కటి కూడా ఇంకా బాగోలేదు. కోసి కూడా 4, 5 డేస్ అవుతుందంట. ఇప్పుడే పొలంలో నీళ్లు పెట్టారు. అసలెంత చల్లగా ఉందసలు రాబుద్ది కావట్లే అక్కడి నుంచి. అంత బావుంది. మేము గూడా ఫస్ట్‌లో ఇలా పల్లెటూరొద్దు, సిటీకెళ్దాం అనుకున్నాము. కానీ అక్కడికెళ్తే కోరికలు, ఆశలు 2 పెరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. మనం మన స్థాయిని బట్టి మనం ఉండే ప్లేస్ ఎంచుకుంటే బావుంటది. తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏం చేసుకోలేము. ఈ మాట ఎంతమందికి గుడ్ అనిపిస్తుందో నాకైతే చెప్పండి. పచ్చిమిరపకాయలు చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ఇదంతా గూడా పచ్చిమిరపకాయల తోటనమాట. ఇక్కడ చింతకాయ చెట్టు గూడా ఉంది. చింత చిగురు చెట్టు గాదు. చింతపండు చెట్టు ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది.